వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం, చెవిరెడ్డి వర్సెస్ బాలినేని అనేసి. చెవిరెడ్డి వర్సెస్ బాలినేని ఈ ఈక్వేషన్ తెర మీద రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఈక్వేషన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా అటు బాలినేని లాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో పార్టీకి దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది, ఇటు చెవిరెడ్డి లాంటి వాళ్ళని కూడా తనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. అందుకు కారణం ఏంటనేది మనం ఇక్కడ చెప్పుకుందాం. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి చూసినట్టయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎన్నోసార్లు మనం ఆయన గురించి చెప్పుకున్నాం. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా అండ్ దెన్ మంత్రిగా ఒంగోలు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది. మ్యాక్సిమం ఆయన ఏమన్నా చిన్న చిన్న ఆరోపణలు తప్ప, అవినీతి అట్లాంటి చిన్న చిన్న ఆరోపణలు తప్ప ఎక్కడైనా సరే ఆయన వివాదరహితుడు అనే పేరుంది కొన్ని అంశాల్లో. అలాంటి బాలినేని కూడా ఈరోజు తిరగబడేలాగా చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది, అది కూడా చెవిరెడ్డి రూపంలో. ఇక్కడ చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ మరణం తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు, బై ఎలక్షన్స్లో కూడా గెలిచారు. అండ్ దాన్ని మనం చూస్తే 2014లో దామచర్ల జనార్దన్ చేతులు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత కూడా ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ హవా ఎక్కువ అవుతూ ఉండేది, ఇద్దరి మధ్య ఆధిపత్య పొరుగు నడుస్తూ వచ్చింది. ఈవెన్ 19లో ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు, దామచర్ల ఓడిపోయి ఉన్నారు. దెన్ మనం చూస్తే 19లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కింది. అయితే 2.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా బాలినేని తీసేశారు. అదే జిల్లా నుంచి బాలినేని శిష్యుడిగా ఆదిమూలం సురేష్ ఎంట్రీ ఇచ్చున్నారు. అలాంటి ఆదిమూలం సురేష్కి మంత్రి పదవి కంటిన్యూ చేస్తూ బాలినేని పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. సో ఇది ఎంతో సఫికేషన్కి గురి చేసింది ఆయన. ఇదొక ఇష్యూ. అధికారులు ఎక్కడా తన మాట వింటలేదంటూ ఎన్నోసార్లు ఆయన మీడియా ముందు వాపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఇలాంటి పాలన నేను ఎప్పుడూ చూడలేదంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీద ఎంతో కన్సర్న్ ఉన్నట్టుగా ఆయన ఎన్నోసార్లు వ్యవహరించారు. అది వాస్తవం కూడా, వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏదైతే చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఛాలెంజ్ చేస్తే దానికి ముందుగా స్పందించి వార్తల్లో వ్యక్తిగా అయ్యారు ఆ రోజు బాలినేని. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డితో బాలినేని గ్యాప్ పెంచుతూ వచ్చాయి. అంతేకాదు ఇక తన వియ్యంగుడి పేరుతోని, తన కొడుకు పేరుతోని, ఈ భూ ఆక్రమణల పేరుతో తన జగన్మోహన్ రెడ్డి అంటే టార్గెట్ చేస్తున్నారంటూ ఎన్నోసార్లు మాట్లాడారు ఆయన. టీడీపీ వస్తే ఏం చేస్తారంటూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే మన పరిస్థితి ఏంటంటూ మాట్లాడారు. ఇలా అనేక సందర్భాల్లో ఓపెన్గా ముక్కుసూటిగా తనకు ఉన్నట్టు మాట్లాడి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక నెగిటివ్ మార్క్స్ అయితే తీసుకొచ్చుకున్నారు ఆయన ఉన్నట్టు మాట్లాడి. ఇక ఎన్నికల సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి టీడీపీ రెడ్ కార్పెట్ అయితే వేసింది. ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి సీరియస్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు బాలినేని. చెవిరెడ్డిని తీసుకొచ్చి ఎప్పుడైతే ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో బాలినేని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అవసరమైతే మాగుండికి ఇవ్వండి, లేదంటే నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, బట్ ఇతరులను తీసుకొచ్చి స్థానికేతరులను తీసుకొచ్చి అక్కడ దించొద్దు అని రిక్వెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు. మాగుంటు వెళ్ళి టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు. ఈ రోజున అక్కడ చూస్తే చెవిరెడ్డి మాగుంటు చేతులు ఓడిపోయారు. లాస్ట్ మినిట్లో వచ్చారు చెవిరెడ్డి. తిరుపతిలో ఉన్నంత గ్రిప్ చెవిరెడ్డికి, చంద్రగిరిలో ఉన్నంత గ్రిప్ ఒంగోలులో హఠాత్తుగా రమ్మంటే ఎక్కడి నుంచి రాదు కూడా. సో చెవిరెడ్డి కూడా అటర్ ఫ్లాప్గా మిగిలారు మొన్నటి ఎన్నికల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక ఓటమి తర్వాత బాలినేని పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక అటు దామచర్ల జనార్దన్, తన అపోనెంట్ దామచర్ల టీడీపీ నుంచి గెలవడం జరిగింది. ఈరోజు దామచర్ల అనుచరులు వర్సెస్ బాలినేని అనుచరులు అన్నట్టుగా ఒంగోలులో వాతావరణం కూడా ఉంది. అనేక ఇష్యూస్ తెర మీదకి వస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల దాడి కూడా చేసుకుంటున్నారు, చెప్పులతో కొడతాను, చీపులతో కొడతాను అంటూ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బాలినేని నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చింది పార్టీ పరిస్థితి ఏం కాబోతోందని ఆయన ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి చెప్తూనే వస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన కన్సెంట్లోకి కూడా తీసుకోవాలి. కొన్నిసార్లు ఆయన వెళ్తే స్వయంగా పాపం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటి బాలినేని రాజకీయ భవిష్యత్తు కూడా, మొన్నటి ఎన్నికలకు ముందు ఏ జనసేనకో టీడీపీలోకి వెళ్తున్నా బాలినేని ఈరోజు మంత్రిగానే ఉండేవాళ్ళు జిల్లాలో ఉన్న ఈక్వేషన్స్ దృష్ట్యా. బట్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా బాలినేని పూర్తి స్థాయిలో సప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. అయినా సరే ఇన్ని అవమానాలను భరించి ఈరోజు పార్టీలో ఉంటుంటే ఇప్పుడు అక్కడ ఓడిపోయిన చెవిరెడ్డిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ జంగే వెంకటరెడ్డి బాలినేనికి ఫాలో అయ్యారే, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఈరోజు జంకే వెంకటరెడ్డి పెర్ఫార్మెన్స్ బాగలేదు అనే పేరుతోని చెవిరెడ్డికి, తన అనుచరుడైన చెవిరెడ్డికి ఏదో పదవి కావాలి కాబట్టి ఉన్న పదవిని వేరే వాళ్ళతో ఖాళీ చేయించి జంకే లాంటి వాళ్ళతో ఈరోజు ఆ పదవిని తీసుకెళ్ళి చెవిరెడ్డికి అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే జరిగినట్లయితే నేను ఆ పార్టీలో ఉండబోను అనే ఇండికేషన్స్ కూడా బాలినేని ఇస్తూ ఉన్నారు. అయితే వేరే పార్టీలోకి వెళ్తానా లేకపోతే ఇంకోట అనే యాక్షన్ ప్లాన్ రూపొందించుకోకపోయినప్పటికీ బట్ చెవిరెడ్డిని అక్కడ తీసుకొచ్చి పెట్టినట్లయితే ఇన్నేళ్లుగా తన ఆధిపత్యానికి పూర్తి స్థాయిలో గండిపడ్డట్టే. ఇప్పటికే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ కారణంగా ఎన్నో సంవత్సరాలుగా ఆయన సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు వైసీపీలో. కనీసం ఒక అధికారిని కూడా తన సొంతగా ఆయన పక్కనే ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేని పరిస్థితి ఉంది బాలినేనికి.
అలాంటి చోటు ఇప్పుడు చెవిరెడ్డిని తీసుకొచ్చి పెడితే తన నెత్తిని తీసుకొచ్చి సో ఒంగోలు జిల్లాలో తన భవిష్యత్తు ఏంటి అనేది కూడా బాలినేనికి ఒక అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి. అందుకే చెవిరెడ్డి వర్సెస్ బాలినేని అన్న పరిణామాలు అయితే ఒంగోలు వైసీపీలో ఉన్నాయి. మరి ఈ పరిణామాలు బాలినేని రాజకీయ భవిష్యత్తును కానీ చెవిరెడ్డి రాజకీయ భవిష్యత్తును కానీ ఏ మలుపు తిప్పబోతున్నాయి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బాలినేని విషయంలో ఇంత పట్టుదలకు ఎందుకు వెళ్తున్నారు అన్నది ఇంకొద్ది రోజుల్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పాలన నేను ఎప్పుడూ చూడలేదంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీద ఎంతో కన్సర్న్ ఉన్నట్టుగా ఆయన ఎన్నోసార్లు వ్యవహరించారు. అది వాస్తవం కూడా, వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏదైతే చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఛాలెంజ్ చేస్తే దానికి ముందుగా స్పందించి వార్తల్లో వ్యక్తిగా అయ్యారు ఆ రోజు బాలినేని. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డితో బాలినేని గ్యాప్ పెంచుతూ వచ్చాయి. అంతేకాదు ఇక తన వియ్యంగుడి పేరుతోని తన కొడుకు పేరుతోని ఈ భూ ఆక్రమణల పేరుతో తన జగన్మోహన్ రెడ్డి అంటే టార్గెట్ చేస్తున్నారంటూ ఎన్నోసార్లు మాట్లాడారు ఆయన. టీడీపీ వస్తే ఏం చేస్తారంటూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే మన పరిస్థితి ఏంటంటూ మాట్లాడారు. ఇలా అనేక సందర్భాల్లో ఓపెన్గా ముక్కుసూటిగా తనకు ఉన్నట్టు మాట్లాడి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక నెగిటివ్ మార్క్స్ అయితే తీసుకొచ్చుకున్నారు ఆయన ఉన్నట్టు మాట్లాడి. ఇక ఎన్నికల సమయంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డికి టీడీపీ రెడ్ కార్పెట్ అయితే వేసింది. ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి సీరియస్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు బాలినేని. చెవిరెడ్డిని తీసుకొచ్చి ఎప్పుడైతే ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో బాలినేని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అవసరమైతే మాగుండకి ఇవ్వండి, లేదంటే నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, బట్ ఇతరులను తీసుకొచ్చి స్థానికేతరులను తీసుకొచ్చి అక్కడ దించొద్దు అని రిక్వెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు. మాగుంట వెళ్ళి టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు. ఈ రోజున అక్కడ చూస్తే చెవిరెడ్డి మాగుంట చేతులు ఓడిపోయారు. లాస్ట్ మినిట్లో వచ్చారు చెవిరెడ్డి. తిరుపతిలో ఉన్నంత గ్రిప్ చెవిరెడ్డికి, చంద్రగిరిలో ఉన్నంత గ్రిప్ ఒంగోలులో హఠాత్తుగా రమ్మంటే ఎక్కడి నుంచి రాదు కూడా. సో చెవిరెడ్డి కూడా అటర్ ఫ్లాప్గా మిగిలారు మొన్నటి ఎన్నికల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక ఓటమి తర్వాత బాలినేని పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక అటు దామచర్ల జనార్దన్ తన అపోనెంట్ దామచర్ల టీడీపీ నుంచి గెలవడం జరిగింది. ఈరోజు దామచర్ల అనుచరులు వర్సెస్ బాలినేని అనుచరులు అన్నట్టుగా ఒంగోలులో వాతావరణం కూడా ఉంది. అనేక ఇష్యూస్ తెర మీదకి వస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల దాడి కూడా చేసుకుంటున్నారు. చెప్పులతో కొడతాను, చీపులతో కొడతాను అంటూ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బాలినేని నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చింది పార్టీ పరిస్థితి ఏం కాబోతోందని ఆయన ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి చెప్తూనే వస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన కన్సెంట్లోకి కూడా తీసుకోవాలి. కొన్నిసార్లు ఆయన వెళ్తే స్వయంగా పాపం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటి బాలినేని రాజకీయ భవిష్యత్తు కూడా మొన్నటి ఎన్నికలకు ముందు ఏ జనసేనకో టీడీపీలోకి వెళ్తున్నా బాలినేని ఈరోజు మంత్రిగానే ఉండేవాళ్ళు జిల్లాలో ఉన్న ఈక్వేషన్స్ దృష్ట్యా. బట్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా బాలినేని పూర్తి స్థాయిలో సప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. అయినా సరే ఇన్ని అవమానాలను భరించి ఈరోజు పార్టీలో ఉంటుంటే ఇప్పుడు అక్కడ ఓడిపోయిన చెవిరెడ్డిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ జంగే వెంకటరెడ్డి బాలినేనికి ఫాలో అయ్యారే, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఈరోజు జంకే వెంకటరెడ్డి పెర్ఫార్మెన్స్ బాగలేదు అనే పేరుతోని చెవిరెడ్డికి తన అనుచరుడైన చెవిరెడ్డికి ఏదో పదవి కావాలి కాబట్టి ఉన్న పదవిని వేరే వాళ్ళతో ఖాళీ చేయించి జంకే లాంటి వాళ్ళతో ఈరోజు ఆ పదవిని తీసుకెళ్ళి చెవిరెడ్డికి అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే జరిగినట్లయితే నేను ఆ పార్టీలో ఉండబోను అనే ఇండికేషన్స్ కూడా బాలినేని ఇస్తూ ఉన్నారు. అయితే వేరే పార్టీలోకి వెళ్తానా లేకపోతే ఇంకోట అనే యాక్షన్ ప్లాన్ రూపొందించుకోకపోయినప్పటికీ బట్ చెవిరెడ్డిని అక్కడ తీసుకొచ్చి పెట్టినట్లయితే ఇన్నేళ్లుగా తన ఆధిపత్యానికి పూర్తి స్థాయిలో గండిపడ్డట్టే. ఇప్పటికే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ కారణంగా ఎన్నో సంవత్సరాలుగా ఆయన సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు వైసీపీలో. కనీసం ఒక అధికారిని కూడా తన సొంతగా ఆయన పక్కనే ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేని పరిస్థితి ఉంది బాలినేనికి. అలాంటి చోటు ఇప్పుడు చెవిరెడ్డిని తీసుకొచ్చి పెడితే తన నెత్తిని తీసుకొచ్చి సో ఒంగోలు జిల్లాలో తన భవిష్యత్తు ఏంటి అనేది కూడా బాలినేనికి ఒక అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి. అందుకే చెవిరెడ్డి వర్సెస్ బాలినేని అన్న పరిణామాలు అయితే ఒంగోలు వైసీపీలో ఉన్నాయి. మరి ఈ పరిణామాలు బాలినేని రాజకీయ భవిష్యత్తును కానీ చెవిరెడ్డి రాజకీయ భవిష్యత్తును కానీ ఏ మలుపు తిప్పబోతున్నాయి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బాలినేని విషయంలో ఇంత పట్టుదలకు ఎందుకు వెళ్తున్నారు అన్నది ఇంకొద్ది రోజుల్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.